ఎంప్లాయర్స్ అందరూ కూడా ఏంటంటే బీసీ సంఘాల్లో పని చేయాలి, మన జాతి మనుగడ కోసం పోరాటం చేయాలి అనే ఒక ఉద్దేశంతో వ్యవస్థాపకులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వై నాగేశ్వరరావు యాదవ్ గారి సూచనల మేరకి రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి నూకాలమ్మ గారి ఆదేశానుసారము ఈ జిల్లా నుంచి మేమందరం కూడా ప్రతినిధులుగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా చెలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ బీసీలంతా తరలి రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా కూడా బీసీల ఐకమత్యంతో మన జాతి మనుగడ కోసం పోరాటం చేసే ఉద్దేశంతోనే మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఎవరు కూడా ఇంకో చిన్న విషయం చెప్పాలంటే ఇక్కడ ఎవరు కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నారే కానీ సంఘాలని స్వార్థపూరిత ప్రయోజనాలకు ఎవ్వరూ వాడుకోవట్లేదు, కేవలము జాతి మనుగడ కోసమే మా పోరాటం అని చెప్పేసి తెలియజేస్తూ, ఢిల్లీ కార్యక్రమానికి సుమారుగా నెల్లూరు జిల్లా నుంచి 500 మందితో మేము ఢిల్లీ పోవాలని నిర్ణయించుకొని ఉన్నాము. ఇది ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో మేము గ్రామాలకి ఈ పాంప్లెట్లని పంచి బీసీలని మేము వెళ్ళి జంతర్ మంతర్లో హక్కుల సాధన కోసము, బీసీ రిజర్వేషన్ల మీద మా వాటాల కోసము మేము అందరినీ ఎంపీగా ఈ జిల్లా నుంచి బీదా మస్తాన్ రావు గారు ఉన్నారు, వారి సహాయ సహకారాలతోటి, అదేవిధంగా మన ఆర్ కృష్ణయ్య గారి వ్యవస్థాపకులుగా ఉన్నారు, అందరు ఎంపీలని కలుపుకొని అక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది ఢిల్లీలో జరుగుతుంది. అక్కడ మేమందరం కూడా పాల్గొంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.